పంచాయతీలో నేను ఇచ్చిన తీర్పు అందరికి తృప్తే కదా? ఎవరన్నా ఆయన? మాటలు తెలియట్లా, ఆయన ఈ ఊరు ప్రెసిడెంట్ అయి ఉంటాడు. ఎవరు మీరు? ఈ ఊరికి కొత్త? అవునయ్యా, ఈ ఊరు రాయుడు గారు మనుషులు అన్యాయంగా మా లారీని ఎత్తుకొచ్చేశారు. మీరే పంచాయతీ చేసి మా లారీ మాకు ఇప్పించాలి. ఎవర్రా వీళ్ళు లారీ తీసుకొచ్చింది? అడగడలే, ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు చెప్పర్లేండి, నేనే చెప్తాను. ఈ ఊళ్ళో రాయుడు అని రౌడీ ఉన్నాడంటగా. రౌడీయా? పాపం సాంబశివయ్య గారు మంచి మనిషి అండి. రాయుడు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయడానికి రౌడీలు పంపించాడు, తప్పు కదా. ఆ టైంలో నా కొడుకులు అక్కడ ఉన్నారు. వాళ్ళెవరు? సింహం పిల్లలు, పెచ్చగొట్టుకుంటారు. అప్పుడు రాయుడు కూతురు దెయ్యం పట్టిందా లాడింది, చేతులు యాప మండలు లేవు. నా తమ్ముడు ఒక్క పీకంగానే దెబ్బకి దెయ్యం దిగింది. దొరికిపోయారు చింగిడిగాళ్ళు. నా మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ గారి పెచ్చ కోపం వచ్చింది. అయిపోయాడు రాయుడు. అయ్యో వద్దు నాన్న, పాపం పొరుగురు వాళ్ళు, మన గురించి వాళ్ళకి తెలీదు. వదిలేయి నాన్న. ఈ మేకరా పులి, ఈ ప్రెసిడెంట్ ఎరా రాయుడు. ఇక మీ శవాల్ని మోసుకుపోవడానికి ఆ గేటు తెరుచుకుంటుంది. సీతమ్మ గారిని కొడతారా? ముష్టి బెదవల్లారా. అయ్యో, దానికి క్షమాపణ అడగడానికి కదా మేము ఇక్కడికి వచ్చింది. అంతే కదండి. మీ అమ్మాయి మా వాడిని కొట్టిన దెబ్బలకి వీపు నుంచి నెత్తురు గారిందండి. అయినా మేము నోరు మెదపలేదండి. అవును నాన్న, నేనే వాళ్ళని శిక్షించాను. మన గురించి తెలియక అలా చేశానని క్షమాపణ అడిగారు. పాప వెళ్ళిపోతారు, వదిలేయి నాన్న. మేము వెళ్ళేస్తామండి. ఆగండి. ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వీరాధి వీరులకి ఈ నరసింహరాయుడు మనుషులను కొట్టాక ఏ బహుమతి ఇవ్వకుండా పంపితే బాగుండదుగా. రే పులిపాండు, అయ్యా, సాంబశివయ్య ఇంటి పత్రాలు, లారీ తాళాలు రెండు తీసురా. అలాగేనయ్యా. పెద్ద మనుషులేరా. సాంబశివయ్యకి సాయం చేయాలనే కదా మీ వీరత్వాన్ని చూపించారు. ఇగో పత్రాలు, తాళాలు తీసుకెళ్లొచ్చు. కానీ తీసుకెళ్లే ముందు మీ వీరత్వాన్ని నేను చూడాలి. నా వాళ్ళని గెలిస్తే ఇవే కాదు, ఏం కావాలన్నా ఇస్తాను. అయిపోయానురా. నన్ను తలెత్తి చూడడానికి కూడా ఎవరికి ధైర్యం లేని ఈ ఊళ్ళో నా కూతుర్నే ఒకటి కొట్టి వెళ్ళాడంటే ఈ ఊళ్ళో నా పరువేం కావాలి? రాముడు, వెళ్ళు, రండ్రా. అయ్యా ఒక నిమిషం. న్యాయం కోసం గొడవ పడచ్చు, అంతెందుకు? కోపం వస్తే తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. కానీ కొట్టడం కోసమే ఇద్దరు మనుషుల్ని పోషిస్తూ వాళ్ళని గెలిచే వెళ్ళమంటే ఎలా? కావాలంటే నన్ను కొట్టుకోమనండి, వాళ్ళ మీద చిటికిన వేలు కూడా పడడానికి వీలేదు చెప్తున్నా. నువ్వేమైనా గొడవ మ్యాచింగ్ ఆడడానికి వచ్చావా? సాంబశివయ్య గారి విషయం వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు రా, పోదాం. నూనరా, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. దానికి ఇంతకు ముందే మీ అమ్మాయిని క్షమించమని అడిగాం కదా. సరే, మిమ్మల్ని కూడా క్షమించమని అడుగుతున్నాం. ఎక్స్క్యూజ్ మీ, ఇష్టమైతే మా లారీ మాకు ఇచ్చేయండి, లేకపోతే అది కూడా మీరే ఉంచుకోండి. వెళ్ళొస్తాం. ఏంట్రా ఒక్కడి మీద దెబ్బట్లేదు? అవును, అన్ని ఫిస్సింగ్ అవుతున్నాయా?
గెలిస్తే హీరో కృష్ణ అంటే తను ఏదో ఒక్కసారి అనాలి రా, ఎక్కువ సార్లు అంటే మనోడికి చిరెక్కుద్ది. అంత పిసిలో అయిపోయాడా? భలే జ్ఞాపకం చేసేవారా. ఆయన గురించాడండి. వద్దండి చాలండి వద్దండి. ఇందాకేదో అన్నారుగా అయిపోయాడు రాని, ఇప్పుడు చెప్పండి. అయిపోయామండి. అది ఏయ్, నరికి అవతల పడండి. ఆగండి. ఇంతవరకు జరిగింది పోటీ, ఇక మీద జరిగితే గొడవ. కొట్టను, చంపుతాను. చంపుతావా? గెలిస్తే ఏం కావాలన్నా ఇస్తానన్నారు. మీరు పెద్ద మనుషులు, మాట కాపాడుకోవాలి. మీ అమ్మాయిని బట్టి తమాషాకి మాట వరుసకన్నాను. ఇంకెప్పుడు ఏదో పెద్ద మహారాజులకు మాట ఇవ్వకండి. ఊరికే తీసుకోవడం మాకు అలవాట్లేదు. సాంబశివయ్య గారి పత్రాలకు బదులు మా లారీ నుంచుకోండి. ఎంత పెద్ద మనిషి అయినా ఏం కావాలంటే తీసుకెళ్ళమన్నాడు. మనం ఒట్టి చేతులు తెలితే ఆయన బాధపడ్డాం. రాత్రి నిద్రపడటానికి ఏదో ఒకటి తీసుకెళ్ళాను రా. అవునవును, నా తమ్ముడు చేతులు నొప్పి పెట్టేలా ఫైటింగ్ చేశాడు. ఒళ్ళు పడ్డానికి ఒక మనిషి కావాలి. అందుకని ఈ పులిని మేము మీరు బానిసం చేస్తాం. తప్పండి, తప్పండి. ఏయ్, అయ్యో మాట్లాడకు. ఇదిగోండి మీ ఇంటి పత్రాలు. మీ దగ్గరే భద్రంగా అట్టు పెట్టుకోండి. ఆదుకున్నారు. అంతేకాదు, మీ సంపాదన ఇచ్చి నన్ను కాపాడారు. అరే, సంపాదన ఏముందండి, నాకు సింహం పిల్లలంటే 2 బిడ్డలు ఉన్నారు. ఎంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఇది మీ ఇల్లు. ఇక మీరెక్కడికి వెళ్ళకూడదు, మాతోనే ఉండాలి. పులిని బట్టి కాళ్ళు విరిచి పిసుకమన్నదో జీవం. అది ఏమి న్యాయమో, ఇది ఏమి ధర్మమో. ఓ సన్నాసే, ఆ రాయుడికి నీకు ఏంట్రా లింకు? అదెందుకు అడుగుతావులేయ్యా, అదో పెద్ద లవ్ స్టోరీ. మా అక్క కూతురు కళ్యాణికి నేనంటే ప్రాణం. అది పెట్టే చేపల్స్ అంటే నాకు ప్రాణం. అది ఒకసారి అన్నం రెడీ చేసుకొని చేపల కోసం పోయింది 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 రికార్డు మార్చరా? పోయి లారీ కింద పడి చచ్చిపోయింది. తర్వాత ఏంటి? అప్పుడు చేపలకు దండం పెట్టి ఇంట్లో ఉన్న చింతకాయ పత్రితో అడ్జస్ట్ అయిపోయాను. అది బాబాయ్ జస్ట్ మిస్. ఈ ఊరు వచ్చిన తర్వాత ఒక వీరుణ్ణి, గుండె ధైర్యం ఉన్నవాడిని రాయుడు గారు కావాలని అడిగారంట. పులిపాండు నా పేరు వినగానే ఆయన మనుషులు వచ్చి నన్ను టపక్కన వేసుకుని వెళ్ళిపోయారు. అసలు అందులో గమ్మత్ ఏంటంటే, పనిలో చేరిన వెంటనే రాయుడు గారు నన్ను పైకి కిందకి 2 నిమిషాలు చూశాడు. కాళ్ళు చేతులు పిసకమన్నాడు. నా పేరు చూడగానే నేను అలా కనబడ్డారో ఏంటో. సన్నాసే, ఆయన సంగతి వదిలే. వదిలేసా. రాయుడు కూతురు సంగతి ఏంట్రా? ఏంటి అంత శ్రద్ధగా అడుగుతున్నా? నువ్వు చెప్పు సన్నాసి. సీతమ్మ చాలా మంచి పిల్లండి. అయితే ఆవిడకు చెడ్డ అలవాటు ఉంది. ఆ. ఎవరి మీద కోపం వచ్చినా నన్ను పట్టుకొని కొడుతుంది. ఇలాగే ఒకసారి కొడుతున్నప్పుడు ఈ పులిపిరికాయ ఊడిపోయింది. ఇప్పుడున్నది తల్లో 4 గంటలు పీకి గుండ్రంగా చేసి అతికించుకున్నాను. సిగ్గులేదు. సిగ్గెందుకు? ఇది పెట్టుకుంటేనే నలుగురు భయపడుతున్నారు, 4 పంచాయతీలు వస్తారని చిల్లర రాలుతుంది. ఇది లేకుండా చూడండి, చిన్నపిల్లలా ఉన్నానా? ఇది పెట్టుకుంటే చూడండి, మీరు కూడా భయపడుతున్నారు కదా. అయ్యా అయ్యా. అయ్యో మీ కాదండి. నాన్నకి ఇంటి డాక్యుమెంటరీ నేను ఇచ్చి పంపాను, అందిందా? ఇప్పుడు ఆపియేగా. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు. చిచ్చి చిచ్చి డాన్స్ అని చెప్పక్కర్లేదు. మీ కుటుంబం వేరు నేను వేరని నేను అనుకోవట్లేదు.
మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఆడికి చెప్పండి, ఆడే అపరిచితుడు. మీ మొహంలో ఈ ఆనందం చూడడానికే నేను ఇంత కష్టపడ్డాను.